ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. గవర్నర్ ఆమోదం పొందిన ఫైల్ 1-2 రోజుల్లో ఏసీబీకి వెళ్తుందని కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. మరోవైపు ఫార్ములా ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏం జరగబోతోంది? మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో సిఎస్ గవర్నర్కి లేఖ రాశారు. సో ఏసీబీతో విచారణ జరిపించడానికి అనుమతిని కోరిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు కేటీఆర్ కూడా సిద్ధమంటున్నారు. ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? అసెంబ్లీని దీన్ని వేదికగా చేయబోతున్నారా? ఏంటి అప్డేట్స్? చూసుకోవచ్చు, మరోసారి ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం తెరపైకి వచ్చింది. సో కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు. సో దీనిపైన అసెంబ్లీలో చర్చించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. ముందుగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ఏవైతే సమస్యలు ఉన్నాయో సో వాటిపైన చర్చించిన తర్వాత ఈ స్కాములు, అలాగే రేవంత్ రెడ్డి అంటున్నటువంటి స్కాములు కానీ అలాగే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి అంశాలకు కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు. అలాగే గంటల తరబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరిని అరెస్ట్ చేయాలో చర్చించడం కాదు, ప్రజా సమస్యలపైన చర్చించాలి, ప్రజలకు మంచి చేయాలనేటువంటి అంశాలపైన చర్చించాలని చెప్పి కూడా కేటీఆర్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలను 15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అంటూ కూడా ప్రశ్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున సో అంటే కేటీఆర్ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేస్తారు. సో అలాంటి విచారణ చేస్తే ముందుగా గవర్నర్ అనుమతి కోరాలి. గవర్నర్ అనుమతి కోరారు. సో గవర్నర్ కూడా కొంత న్యాయనిపుల సలహాలు ఉంది. సో గత 2 రోజుల క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంత లీక్ చేశారు. గవర్నర్ మాకు క్లియరెన్స్ వచ్చింది, క్లియరెన్స్ ఏసీబీకి వెళ్తుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో సుమారు 50 కోట్ల మీద నిధులు విదేశీ కంపెనీలకు మళ్లించారు కేటీఆర్. సో దీనిపైన విచారణ కూడా కొనసాగుతుంది. ఎలాంటి అవకతవకలు జరిగాయనేది ఏసీబీ నిగ్గు తేల్చి కేటీఆర్ ను జైలుకు పంపడం ఖాయమంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే కేటీఆర్ చెప్తా ఉన్నారు, ఎలాంటి అవినీతి జరగలేదు, ఈ త్రైపాక్షిక ఒప్పందంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడము, ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులు అలాగే గ్రీన్కో కంపెనీ హెచ్ఎండిఏ 3 భాగస్వాములు ఈ కార్ రేసింగ్ ను నిర్వహించాము. సో అంటే ఇందులో గ్రీన్కో కంపెనీ తప్పుకుంది. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి గ్రీన్కో కంపెనీ తప్పుకుంది. మాకు మాత్రం ఎలాంటి లాభాలు రాలేదు, నిర్వహించడం ప్రభుత్వానికి కొంత లాభాలు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి ముందుగానే ఈ కార్ రేసింగ్ కూడా ప్రభుత్వానికి కోరారు. సో దానికి సంబంధించి గతంలో 2023